మా అమ్మకు మాట ఇచ్చిన నేను కొట్టనని. ఇచ్చిన మాట తప్పినా మళ్ళీ నేను కొట్టిన. ఇది ఆగిపోద్ది. గా కార్పొరేటర్ పాండుగాడు నీ మీద కోపంతో బస్తీ అంతా కరెంటు తీపించేసిండ్రా. రాయ్ ఎవత్రా పోరి? చందుగాడి గర్ల్ ఫ్రెండ్ అన్నా. ఏం పేర్రా? షైనీ. గట్లనా? చూద్దాం చూద్దాం. అమ్మా షైనీ, ఆ డాడీ నీకేదో నోటిఫికేషన్ వచ్చింది చూడమ్మా. వస్తున్నా. డాడ్ నాకు జాబ్ వచ్చింది. మ్యాక్స్ హాస్పిటల్లో 6 lakhs per annum. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ తల్లి. థ్యాంక్ యూ డాడ్. ఇంతకీ హాస్పిటల్ ఎక్కడమ్మా? హైటెక్ సిటీ డాడ్. వెరీ గుడ్. డాడ్ అక్కడే దగ్గరలో పీజీ ఉంది. నా ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉంటున్నారు. హాస్పిటల్ కూడా పక్కనే. అప్ అండ్ డౌన్ చేయాలంటే నాకు కష్టం అవుతుంది కదా డాడ్. సో నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవ్వనా? వద్దు తల్లి, బయట అసలే రోజులు బాగాలేదు. నువ్వు హాయిగా ఇక్కడి నుంచే బస్సులో వెళ్ళరా, లేదంటే 2 wheeler కొంటా. బయట మాత్రం వద్దమ్మా. చిన్నప్పటి నుంచి బస్తీలోనే ఉంటున్నా కదా డాడ్. కొన్ని డేస్ అన్నా బయట ఉంటా. లేదమ్మా, ఒక్కగానొక్క అమ్మాయివి, నిన్ను బయటికి పంపించడం నాకు అసలు ఇష్టం లేదు. దయచేసి టాపిక్ ఎక్కడితో వదిలేయి. హలో. పాండు సార్. ఏం పీటర్, ఎట్లున్నావు? మంచిగున్నా సార్. అమ్మాయిని డాక్టర్ చేసినావంట కదా? ఏదో కింద మీద పడి చదివించిన సార్. చదివిస్తే సరిపోదు పీటర్, ఆ చదువుకు తగ్గట్టు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో కూడా చూసుకోవాలి. ఏమైంది సార్? నీకు ఆ చందుగాడి గురించి తెలియదు అని నేను అనుకోను. అయినా వాడిని ఎట్లా అల్లుని చేసుకుంటావు? వాడేమో జై శ్రీరామ్ అంటాడు, నువ్వేమో మతానికి పెద్ద దిక్కు లాంటి వాడివి, పెద్ద స్థాయిలో ఉండేవాడివి. తెలియకేం కాదు సార్. ఈ జనరేషన్లో ప్రేమలు ఎంతకాలం సార్? మహా అయితే 2 నెలలు ఉంటాయి, ఇంకా కాదంటే బహుశా సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అడిగితే పాత సినిమాల్లో హీరోయిన్ లెక్క వాడే కావాలి పంతం పడతారు. ఈ కూతుర్లందరూ మనం ఏ వద్దంటే అదే చేస్తారు సార్. అందుకే అన్నీ తెలిసి గమ్మునున్నా. ఎంతకాలం సార్ ఈ ప్రేమలో? వాడు వదిలేసే లెక్క కాదు పీటర్, వాడి పట్టు ఉడుము పట్టు లెక్కుంటుంది. పట్టుకుంటే వదలడు, ప్రాణమైనా ఇచ్చేస్తాడు. వాడికి ఎవరైనా సరే లొంగిపోవాల్సిందే. ఇలానే ఉంటే నీతో కూడా జై శ్రీరామ్ అనిపిస్తాడు. పెద్దోడివి పెద్దోడి లెక్క ఉండు, ఆలోచించు భయ్. అమ్మా షైనీ. ఆ డాడీ. చెప్పు డాడీ. ఏం తల్లి అట్లున్నావు? ఏం లేదు. నువ్వు చెప్పింది ఆలోచించానమ్మా. నువ్వు అక్కడ ఉంటేనే కరెక్ట్. మన ఇష్టాలు ఆలోచనల స్థాయి పెరుగుతాయి. నువ్వు అంత దూరంలో ఒక్కదాని ఎట్లా ఉంటావు అని ఆలోచించాను తల్లి. రోజు అప్ అండ్ డౌన్ చేస్తే స్ట్రైన్ అయిపోతావు అని ఆలోచించలేకపోయాను. నువ్వు అక్కడ ఉండడమే కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. చందు, నీకు గుడ్ న్యూస్ రా. ఏంది? కాల్లో కాదు, కలిసి చెప్తా. ఈ టైంలోనా? హా. మీ డాడీ పంపిస్తాడా? అబ్బా పిచ్చ లైట్, నేను ఇంట్లో ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటారా, నువ్వు వచ్చేయి. సరే మన ప్లేస్కి వచ్చే. సరే వస్తున్నా మరి, బాయ్. ఎక్కడికమ్మా? జాబ్ వచ్చింది కదా డాడ్. ఆన్లైన్లో ఎంటర్ చేసేది చాలా ఉంది. రోజుకి కూడా జాబ్ వచ్చింది.
సో ఇద్దరం కలిసి చేసుకుందామని చెప్పి. ఈ టైంలోనా? అది ఇప్పుడే రమ్మంటుంది డాడ్. సరే అమ్మా, జాగ్రత్త, త్వరగా వచ్చాయి. సరే డాడ్. చందు, నాకు జాబ్ వచ్చిందిరా. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అంటే ఈ టైంలో ఆల్ ద బెస్ట్ చెప్పాలనా, కంగ్రాట్స్ చెప్పాలనా అని. కంగ్రాట్స్. ఇవన్నీ మనకెందుకులే. జై శ్రీరామ్. చాలా పెద్ద హాస్పిటల్ రా, వెరీ రెప్యూటెడ్ వన్. మార్నింగ్ షిఫ్ట్స్ కాకుండా నైట్ షిఫ్ట్స్ కూడా ఉండే అనుకుంటారా? ఏముందిలే, పక్కకే పీజీ ఉంటది. నా ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉంటున్నారు. నేను కూడా అక్కడికే షిఫ్ట్ అయిపోతా. యాడ్ ఉంటావు? పీజీ. మీ డాడీ వెళ్ళమన్నాడా? వెళ్ళమన్నారు. నువ్వు వెళ్తా అన్నావా? మీ డాడీ వెళ్ళమన్నాడా? మా డాడే వెళ్ళమన్నారు చందు. అయితే నీకు ఇష్టం లేదుగా, నువ్వు ఉండిపో. నిన్ను పికపింగ్ అండ్ డ్రాప్ నేను చేస్తా. నాకు కూడా ఇష్టమే. ఎప్పటి నుండి ఈ కొత్త ఇష్టాలు? కొత్త ఇష్టాలేం కాదు, ఎప్పటి నుంచి ఉన్న ఇష్టాలే. అయినా ఎన్ని రోజులని చందు ఇదే బస్తీలో? మాకు కూడా ఉంటుందిగా అమ్మాయిలకి, బయట ఉండాలి, బయట లైఫ్ ఏంటో చూడాలని చెప్పి. మీరంటే అబ్బాయిలు బయట తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. మాకు కూడా ఉంటుంది కదా. అయినా మహా అంటే ఎన్ని రోజులు? హార్డ్లీ 1 year అంతే, అయిపోతుంది. నీకు బయట తిరగాలనిపిస్తే నాకు చెప్పు, నేను తిప్తా. అంతేకాని నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఏంటి రూల్ చేస్తున్నావు? నీకు నేనంటే డౌట్ కదా? అంటే అక్కడ ఎవరితో తిరుగుతానో, ఏం చేస్తానో, ఎవరితో ఉంటానో అని డౌటా? అయినా ఒక రిలేషన్షిప్లో ఇలా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే చాలా కష్టం చందు. నీకు జాబ్ వచ్చిందనగానే మీ డాడీ బట్టలు సర్ది నేను బస్ ఎక్కిచ్చేసిండా? లేదు. ఎందుకులే అమ్మా, ఈయన్నే ఉండు, అప్ అండ్ డౌన్ చేద్దుగాని అనే ఉంటాడుగా. అన్నారు. అయితే మీ డాడీకి నువ్వంటే డౌటా? నువ్వు అక్కడ ఎవరితో ఉంటావన్న డౌటా? ఏదో చేస్తావన్న డౌటా? ఎవరితో కులుకుతావన్న డౌటా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు మా డాడ్ గురించి? అదొక జాగ్రత్త చందు మా డాడ్ చెప్పేది. మీ డాడీలకు ఉండేది జాగ్రత్త అయితే మరి మాకుండేదేంది? డౌటా? మీ అమ్మాయిలకి మీ డాడీలు అడిగితే జాగ్రత్త, అదే బాయ్ ఫ్రెండ్లు అడిగితే డౌట్. ఎక్కడున్నావని మీ డాడీలు అడిగితే జాగ్రత్త, అదే బాయ్ ఫ్రెండ్లు అడిగితే డౌట్. ఏం చేస్తున్నావని మీ డాడీలు అడిగితే జాగ్రత్త, అదే బాయ్ ఫ్రెండ్లు అడిగితే డౌట్. మీ డాడీ అడిగితే జాగ్రత్త, మీ అమ్మ అడిగితే జాగ్రత్త, మీ తమ్ముడు అడిగితే జాగ్రత్త, అదే బాయ్ ఫ్రెండ్ అడిగితే డౌట్. మీ డాడీలకు ఉండేది డౌట్ అయితే మాకుండేది డౌటే. మీ డాడీలకు ఉండేది జాగ్రత్త అయితే మాకుండేది జాగ్రత్తే. మా అబ్బాయిలకి మాత్రమే డౌట్ అనే ట్యాగ్ వేసి నడి రోడ్డు మీద నుంచో పెట్టేయద్దు. మాకుండేది జాగ్రత్తే, డౌట్ కాదు. హేయ్, మీ డాడీకి చెప్పు, ఇద్దరిని దూరం పెడితే దూరం అయిపోతారనుకుంటున్నాడేమో. దూరం పెట్టే కొద్దీ ఇంకా ఇంకా దగ్గరైతా అని చెప్పు. చందుగాడు చెప్పాడని చెప్పు. మధ్యలో మా డాడీ ఏం చేశారు? మీకు మేమన్నా మా డాడీలన్నా చాలా అలుసు కదా. భాయ్, ఈ బస్తీలో ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి, బస్తీ దాటి బయటికి పోయి ఉద్యోగం చేసుకోవాలనుకుంటుంది. కానీ స్తోమతో ఇంకేవో కారణాల వల్ల అమ్మాయిలు నీడ పెద్ద చదువుకోనియరు. అట్లాంటిది ఆ అమ్మాయి చదువుకొని డాక్టర్ అయ్యి బయటికి పోయి ఉద్యోగం చేయాలనుకుంటుంది. ఆ అమ్మాయిని ఆపొద్దు భాయ్. తను ఎదిగితేనే నాలాంటి ఇంకో 10 మంది అమ్మాయిలు ఎదగాలనుకుంటారు, ధైర్యంగా ముందుకు రావాలనుకుంటారు. పంపించు భాయ్. సరే, పీజీలో ఉంటా అంటున్నావుగా, ఉండు. మహా అయితే 20 కిలోమీటర్లు, రోజు వస్తుంటాలే. చందు, నువ్వేనారా మాట్లాడుతున్నావు? థ్యాంక్ యూ సో మచ్ రా, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ దిస్. మా ఫ్రెండ్ గారికి తెలిసిన పీజీ ఒకటి ఉంది, మాట్లాడినా. ఆడుంది గాని. ఎందుకు? నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఉంటున్న పీజీలో మాట్లాడేసుకున్నారా? మాట్లాడేసుకున్నావా? నేను ఇప్పుడే కదా సరేనింది.
ఓకే సరే మళ్ళా ఏమడిగినా మళ్ళీ డౌట్ అంటావు. లగేజ్ గిట్లా ప్యాక్ చేసుకో. మల్లేష్ గడ్ ఆటో ఉంది, పిలుస్తా పోదాం. ఎందుకురా? నేను ఆల్రెడీ నా ఫ్రెండ్కి కాల్ చేశాను. తను ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్తో స్టార్ట్ కూడా అయిపోయింది. అంటే లగేజ్ ఎక్కువ ఉంది కదరా, సో కార్ అయితే బెటర్. కారా? కరెక్టే, లగేజ్ గిట్ల ఎక్కువ ఉందిగా. సరే మళ్ళా కొత్త కనిపిస్తున్నావు, చాలా ఎదిగిపోయినావు. హలో, నువ్వు పంపించిన లొకేషన్ దగ్గర ఉన్నా. ఎక్కడ మీ పీజీ? రే చందు, ఇక్కడ రా, రైట్ కి. హాయ్. కిందుండు, నేను వస్తున్నా. హాయ్ రా, ఇదే మా పీజీ. ఎలా ఉంది? నీకైతే నచ్చిందిగా. ఎట్లుంది ఫుడ్ ఇవన్నీ? అంతా బానే ఉంది. ఏ ఊకో, నాకు చెప్తావేంది? నాకు తెలవదా ఈ హాస్టల్లో ఫుడ్లు ఎట్లుంటాయో? మహా అయితే 2-3 చికెన్ ముక్కలు వేస్తారు అంతేగా. ఇక్కడికి మనం తినడానికి వచ్చామా, పని చేసుకోవడానికి వచ్చామా? నువ్వు హ్యాపీగా, నీకైతే నచ్చిందిగా, మరి నన్ను ఎందుకు అడగడం? మీ రూమ్మేట్ ఎక్కడా? పైన. పిలు. ఎందుకు? పిలు చెప్తున్నాగా. అదే ఎందుకు? చెప్తున్నాగా, పిలు. హలో, చెప్పవే. వందన ఒకసారి కిందికి వస్తావా? వస్తున్నా. వస్తుంది, ఆగు. మీ డాడీ ఫోన్ చేసిండా? ఎప్పుడు వస్తున్నావు మరి ఇంటికి? షైనీ, నా బాయ్ ఫ్రెండ్. హాయ్ అన్నా. జై శ్రీరామ్. హాస్టల్ అంతా ఎట్లుంది? ఫుడ్ మంచిగా పెడుతున్నారా? వేడి నీళ్ళు ఇస్తున్నారా? బాగా చూసుకుంటున్నారా? అంతా మంచిగానే ఉందన్నా. అచ్చా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏయ్, అవన్నీ నీకెందుకు? ఊకో, జస్ట్ మామూలుగా అడుగుతున్నా అంతేగా. చెప్పు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడన్నా. ఆహా, నైట్ పెట్రోలింగ్ వ్యాన్ వస్తుందా? హాస్టల్లో సీసీ కెమెరాలు గిట్ల ఉన్నాయా? అవన్నీ తనకు ఎలా తెలుస్తాయి చందు? కెమెరాలు కూడా ఉన్నాయన్నా, పెట్రోలింగ్ వ్యాన్ కూడా వస్తుంది. ధీమాకుంటే తెలుస్తాయి. ఈ చుట్టుపక్కల పబ్స్ అయి ఉంటాయిగా. వీకెండ్ పబ్స్కి వెళ్తావా? నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తావా? ఐమ్ సో సారీ వందన, నువ్వు వెళ్ళు, నేను వస్తా. డోంట్ మైండ్. బాయ్ అన్నా. జై శ్రీరామ్. మంచి పిల్లలానే ఉంది. నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. అదేంది ఇప్పుడే వచ్చినాగా? అప్పుడు వెళ్ళిపోమంటావు, కనీసం మాట్లాడుకోవడం కూడా మాట్లాడుకోలేదు. లగేజ్ అంతా ఎక్కడిది అక్కడే ఉంది చందు, పనులున్నాయి, సర్దుకోవాలి. ఏంది ఇంకా లగేజ్ సర్దుకోలేదా? నేను వస్తా. గర్ల్స్ ఉంటున్న ప్లేస్ ఇది, నువ్వు రాకూడదు. కనీసం 2 నిమిషాలైనా మాట్లాడుకుందాంగా. పద. లేదు వద్దులే, నువ్వెళ్ళు. రేపు వస్తా, రేపు మాట్లాడతా. సరే, బాయ్. వెళ్ళిపోయాడా మీ బాయ్ ఫ్రెండ్? యా, వెళ్ళిపోయాడు. హే, నేను రూమ్లో స్మోక్ చేస్తా, నీకు ఓకేనా? యా, నాట్ ఎ ప్రాబ్లం. థ్యాంక్స్. విల్ యూ? నో, నాకు అలవాట్లేదు. ఆర్ యూ షూర్? యా. ఓకే.
నిజంగా బాయ్ ఫ్రెండా? పర్మనెంటా టెంపరీయా? హే 3 years ఆఫ్ రిలేషన్షిప్ మాది. చాలా మంచోడు. సీరియస్లీ? హీ డోంట్ డిజర్వ్ యూ. రేపు ఆఫీస్ పార్టీస్ జరిగితే అందరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు. నువ్వు వీడిని తీసుకొస్తావా? వాడిని తీసుకెళ్తే అందరు నేను ఎలా చూస్తారో తెలుసా? యు ఆర్ అ డాక్టర్, బిహేవ్ లైక్ అ డాక్టర్. నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను కంట్రోల్ చేస్తాడు కదా? అంటే 1 second. అంటే నువ్వు అలా ఉండు, ఇలా ఉండు అని నాకు చెప్పే చెయ్యు అంటూ డిమాండ్ చేస్తాడు కదా నీ బాయ్ ఫ్రెండ్. ఈ ప్రతి మగ నా కొడుకులంతా ఇంతే. పెళ్ళికి ముందు డాడీ కంట్రోల్ చేస్తాడు, పెళ్లి తర్వాత హస్బెండ్ కంట్రోల్ చేస్తాడు. అమ్మాయిలకి మిగిలేదే ఈ టైం. ఈ టైంలో కూడా చిల్ అవ్వక బాయ్ ఫ్రెండ్స్, బర్డన్స్ ఇవన్నీ మనకెందుకు చెప్పు? హ్యాపీగా చిల్ అవ్వక. ఇప్పటి నుంచి ప్రతిదీ ఆయనకి చెప్పొద్దు. అలా అలవాటు చేసావనుకో నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు. అసలు మన అమ్మాయిలందరూ చేసే ఫస్ట్ తప్పు ఏంటో తెలుసా? బాగా ఫీల్ అయిపోయి లీనియన్స్ ఇచ్చేసి మన రైట్స్ అన్ని వాని చేతిలో పెట్టేస్తాం. ఇంకేముంది, మన నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు. ఆ తర్వాత మనల్ని కమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. పాత రోజుల్లో లాగా మనసుని చూసి ఎవరు లవ్ చేయట్లేదు బేబీ. ఏదో ఒక బెనిఫిట్ కోసమే లవ్ చేస్తున్నారు. అయినా నీ బాయ్ ఫ్రెండ్ ఎంత కమర్షియలో తెలుసా? ఆడు ప్రౌడ్గా చెప్పుకోవడానికి వాడి గర్ల్ ఫ్రెండ్ ఒక డాక్టర్. మరి నువ్వు వాడి గురించి ఏం చెప్పుకుంటావు? ఈ మగన కొడుకులంతా కమర్షియల్. హే, నీకు లైఫ్లో ఒక్కసారి కూడా సిగరెట్ ట్రై చేయాలనిపించాలే? లేదు. అట్లీస్ట్ వన్స్? అంటే అనుకున్నా ఒకసారి ట్రై చేద్దామని. లెట్స్ ట్రై. నేను నిన్ను అలవాటు చేసుకోమని చెప్పట్లేదు, జస్ట్ ట్రై చేయమని చెప్తున్నా. ఏంది భాయ్ ఒక్కడివే కూర్చున్నావు? డల్లుగా ఉన్నట్టున్నావు. క్యావా? రోజు తాగే ప్లేస్ అయినా చాలా కొత్తగా ఉందబ్బా. సీతమ్మ లంకలో ఉన్నప్పుడు రాముడు ఎంత బాధపడి ఉంటాడో కదా. మనకిష్టమైన వాళ్ళు దూరంగా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. ఫోన్ చేసి ప్రతిదీ చెప్పేది, ఇది చెయ్యొద్దు అంటే చేసేది కాదు. అది నా కోసం అంత చేస్తున్నప్పుడు నేను దానికోసం ఎంత కొంత మారాలబ్బా. అది డాక్టర్, అది సొసైటీలో ఈడుంటుంది. మేమిద్దరం బయటికి వెళ్తే నా వల్ల తన ఇజ్జత్ పెరగాలే కానీ తగ్గద్దు. మనం కూడా గట్టిగా ఏదో ఒకటి చెయ్యాలి. మనం కరెక్ట్గా ఉండి కూడా మనల్ని మనం మార్చుకోవాలంటే చాలా కష్టం. అయినా దానికోసమే ఖచ్చితంగా మారతా. బాబీ, బాబీ, ఏయ్ మీ అమ్మాయిది दुकान के लिए भाई ఎందుకు భాయ్ కుछ भी बोलना है? ఇగో చేప, చికెన్, మటన్. బాబీకి చెప్పు కమ్మగా ఉండమని చెప్పి. ఆయన బాబీకి చెప్పాలనేంది, మస్తు ఉండిద్దిలే. किसको भाई? షైనీ కబ్బా. పాప మాది హాస్టల్లో ఉంటుంది కదా, అదేం తింటుందో ఏమో. మహా అయితే కప్పులో 2-3 చికెన్ ముక్కలు వేస్తారు అంతే. షైనీకి ఫిష్ ఫ్రై అంటే మస్తు ఇష్టం. నేను తీసుకెళ్ళి తినిపిస్తే ఖుషి అవుతుంది. చికెన్ ఫ్రై చేయమని చెప్పు, మటన్ బిర్యానీ చేయమని చెప్పు. ఈరోజు నా చేతులతో నేనే తినిపిస్తా షైనీకి. ఇందా. ఓయ్
హా, ఈరోజు ప్లాన్స్ ఏంటి? ఏం లేదు, ఖాళీయే. ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ వస్తాడా? ఏమో. ఇన్ కేస్ వస్తే త్వరగా మాట్లాడి పంపించేసాయి. అండ్ బయటేం తినకు. ఎందుకు? ఇవాళ నైట్ రైడ్కి వెళ్దాం. నైట్ రైడా? ఎందుకు? వీకెండ్ బ్రో. అమ్మో, ఇంకేమన్నుందా? చందుగాడికి తెలిస్తే చంపేస్తాడు. చెప్పకు, ఇదే చెప్తున్నా. ప్రతిదీ అప్డేట్ చేయకు. చేస్తే నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు. అమ్మో, వస్తే కనీసం 1.5 hour టైం స్పెండ్ చేస్తాడు. బయటికి వెళ్దామని చెప్పి ఏదో ఒకటి తినిపిస్తాడు. కష్టం. మన వెపన్ ఉంది కదా, వాడేసి. పీరియడ్స్ అని చెప్పు, బాగా కడుపు నొప్పి అని చెప్పు, నీరసంగా ఉంది నిద్రపోవాలని చెప్పు. ఆయన కూడా వెళ్ళడా? హలో, చందు. మీ హాస్టల్ కింద మెట్ల దగ్గర ఉన్నా. వస్తున్నా. కిందికి రా. సరే. ఆ. హాయ్ రా. హేయ్, ఏందా ప్యాంట్ ఏంది? నువ్వు ఇప్పుడు దీన్ని ఒక పెద్ద సీన్ చేయకు. బట్టలన్నీ వాషింగ్కి ఉన్నాయి. ఇదొక్కటే ఉందే వేసుకొని వచ్చా. అయినా నేను పీజీలోనే ఉంటున్నా కదా చందు. నువ్వేదో కాల్ చేసావు కాబట్టి కిందికి వచ్చా. హే, నీకోసం ఏం తీసుకొచ్చినా అనుకున్నావు? నాకు అవేం వద్దురా. ఏందనుకున్నావు? ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ బిర్యానీ. నాకేం వద్దు చందు. ఏ, కష్టపడి నీకోసం వండించిన అబ్బా. ఎందుకొద్దు? నేను తినకూడదు. అదే ఎందుకొద్దు? పీరియడ్స్ రా. అయితే తినద్దా? మసాలా అదంతా కదా చందు, చాలా కడుపు నొప్పిగా ఉందిరా. అచ్చా, ఏం అవసరం లేదులే, మళ్ళీ వండించి తీసుకొస్తా. హాయ్ షైనీ. హాయ్. ఎవరా పిల్ల మస్తు హుషారుంది? నా ఫ్రెండేరా, మా హాస్టల్లోనే ఉంటది. అచ్చా, ఆ అబ్బాయి ఎవరు? తన బాయ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు ఎంతో క్యూట్ తెలుసా చందు. మా హాస్టల్ అందరికి జెలసీ వాళ్ళంటే. చూడు ఎంతో క్యూట్ ఉన్నారో. సచ్ క్యూట్ పేరు కదా. ఏందాడు? అందరూ చూస్తుండగా ఏంది రోడ్డు మీద? నువ్వంటే మొరటోడివి. ముఖం ఎప్పుడు ఇలా పెట్టుకొని ఉంటావు. కుదిరితే వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేయ కొంచెం. ఎందుకు వాళ్ళని అలా చూస్తున్నావు చందు? ఎందుకు వాళ్ళని అలా చూస్తున్నావు చందు? చందు, ఎందుకు ఇంత ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నావు మా హాస్టల్ కిందకి వచ్చి? ఆడాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని ఎంత ప్రేమిస్తాడో తెలవదు కానీ బయట పోరి దగ్గర మాత్రం మస్తు ప్రేమ కురిపిస్తుండు కొడుకు. నేను మా ఇంట్లో మా అమ్మతో ఎట్లుంటానో నీతో కూడా అట్లనే ఉంటా. అయినా 10 మంది ముందు పట్టుకుని చేతులేసి అమ్మ బుజ్జి కన్నా నాన్న అనడమే ప్రేమైతే అట్లా ప్రేమించడం నా వల్లైతే కాదు. నిన్ను పట్టుకున్నా ముద్దు పెట్టుకున్నా ఇంకేదైనా చేసినా అది నువ్వు ఫీల్ అయితే సరిపోతుంది. 10 మంది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనమేమన్నా ఫిలిం చేస్తున్నామా 10 మందిని ఎంటర్టైన్ చేయనీకి? అయినా ఏమన్నావు? ఆళ్ళ ఉండడం నాకు రాదా? అవు, ఆళ్ళ నేనెట్లుంటా? ఆడి లవ్ ఆడికి గొప్ప అయితే నా లవ్ నాకు గొప్ప. ఆడు పట్టుకుని ప్రేమను చూపిస్తాడేమో, నేను పట్టుకోకుండానే చూపిస్తా. మిమ్మల్ని మేము ఎంత ప్రేమిస్తున్నామో మా కళ్ళని చూస్తే తెలుస్తుంది. దానికి 10 మంది ముందు మీ ఒంటి మీద చేతులు వేయాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడు ఆళ్ళతో వీళ్ళతో పోల్చక, ఎవరికైనా గుత్తలో కాలుతుంది. సారీ అబ్బా. దా కూర్చో, మాట్లాడుకుందాం. నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది, నేను వెళ్తున్నా. బాయ్. సారీ శని, ఒక్క 2 నిమిషాలు మాట్లాడుకుందాం అబ్బా. అర్థం చేసుకో చందు, పీరియడ్స్ అని చెప్పాగా. కాశని వందన, సిగరెట్ ఏంటి ఇంత స్మెల్ వస్తుంది? ఇది సిగరెట్ కాదు, వీడ్.
వందన, నాకు చాలా సఫికేటింగ్ ఉంది, గ్లాసెస్ కొంచెం కిందికి చేయరా. దీనే హాట్ బాక్స్ అంటారు. ఇందా క్యారేజ్. ఏమైంది భాయ్? భాబీ తినిందా? నచ్చిందా? బోలో భాయ్. తినలేదు. ఎందుకో భాబీకి నచ్చలేదా? ఏ అట్లేం లేదు. ఫిర్ పాపం తనకి పీరియడ్స్ అంట, కడుపులో బాలేదంట. అచ్చా, ఎక్ బార్ ఫోన్ మిలాకే దియో భాయ్, నేను మాట్లాడతా. ఆ, ఫోన్ నెయ్యి ఉఠారే భాయ్, పడుకుందేమో. ఏ ఎట్లున్నా నాకు చెప్పే పడుకుంటది. ఏంటి ఈ టైంలో కూడా ఇంత టెన్షన్ పడుతున్నావు? చందు కాల్ చేస్తున్నాడే, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కకు పెట్టేసేయ్. లేదువే, గొడవ అవుతుంది మళ్ళీ, నాకు చాలా భయంగా ఉంది. ఒకసారి ఫోన్ ఇవ్వు. దేనికి? ఒకసారి ఇలా ఇవ్వు చెప్తా. వద్దే. ఎంజాయ్ చెయ్యి. కట్ చేసింది ఏంది? కడుపు నొప్పి చాలా ఎక్కువ ఉందేమో భాయ్, ఎక్ బార్ దేఖే आओ ना. వెళ్తా. और कोई जरूरत है तो घर को लेके आओ भाई. ఆ, రైట్, 12 o'clock అవుతుంది. ఇట్స్ ఓన్లీ 12. వీకెండ్ బ్రో. చందు, నాకు చాలా టెన్షన్గా ఉంది, కాల్ చేసేస్తున్నాడు, ఏం చేయాలి నేను? అందుకే ప్రతిదీ అలా అప్డేట్ చేయొద్దని చెప్పేది. ఇలా చేస్తేనే నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు. ఫోన్ సైలెంట్లో పెట్టి లోపల పెట్టేసుకో. పడుకున్నాం అనుకుంటాడు, లేదంటేనే అన్ని డౌట్స్ వస్తాయి. హ్మ్. శని, షైనీ, 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 ఏంది ఫోన్ లిఫ్ట్ చేయట్లా? కడుపులో బాలేదన్న అట్లుంది. చందు, నువ్వేంటి ఇక్కడ? అసలు ఎలా వచ్చావు నువ్వు పైకి? అది కాశని, హసీనా కాల్ చేయమంది నీకు ఎట్లుందేమో అని. నువ్వేమో కాల్ లిఫ్ట్ చేయలేదు, పైగా దూరంగా ఉన్నావు. నాకేం అర్థం కాలేదు, కంగారులో వచ్చేసిన. అయితే 30 మిస్డ్ కాల్సా? అంటే కాల్ ఆన్సర్ చేయకుంటే వచ్చేస్తావా? పడుకోను అనుకోవచ్చుగా. అయినా ఈ టైంలో పడుకోకుండా ఏం చేస్తా? అయినా అసలు నీకు ఇంత డౌట్ ఏం చందు నా మీద? హే, డౌట్ కాశని, నీకు ఎట్లుందేమో అని. అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో చందు. అసలే నాకు హెల్త్ బాగాలేదు. నువ్వు నీ డౌట్. డౌట్ కాశని, ప్రతిసారి డౌట్ అనుకోండి.
నేను అట్లుండి ఇట్లుండి జాగ్రత్తగా ఉండమని చెప్పినా కానీ ఏ రోజు నీ మీద డౌట్ పడలేదు షైని.